తరగతి ఇంటర్ ఫలితాలు ఎప్పుడు? పరీక్షలు రాసిన విద్యార్థులు ఆతృతగా రిజల్ట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మూల్యాంకనం ప్రారంభమైంది. ఏపీలో ఇంటర్ విద్యలో తెచ్చిన మార్పులతో తొలి ఏడాది ఇంటర్ క్లాసులు మొదలుపెట్టారు. దీంతో త్వరితగతిన ఫలితాలను వెల్లడించేలా 2 ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు దాదాపుగా ఫలితాల విడుదలపైన ఒక అంచనాకొచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. ఈ ఫలితాలు వెల్లడి తర్వాత ఎంట్రెన్స్లు కొత్త కోర్సులో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 7 రోజుల్లోనే ఏప్రిల్ 9లోగా మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అనుకున్నట్టే జరిగితే ఈ నెల చివరి వారంలో ఏపీలో 10th ఫలితాలు విడుదలవుతాయి. లేదంటే మే తొలి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏపీ 10వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. తెలంగాణలో కూడా ఏపీలాగే 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెలాఖరుకల్లా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ 10th ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచనున్నారు. ఇక ఇంటర్ ఫలితాలు ఈసారి గతం కంటే వేగంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేసేందుకు 5 నుండి 6 రోజుల సమయం పడుతుంది. ఈ సంవత్సరం 10th ఇంటర్ హాల్ టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఫలితాలను వాట్సాప్ లేదా బిఐఏపీ అధికార వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోను ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. ఫలితాల కోసం tgbi.ccc.gov.in లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.